అందరి బాధ్యతలోనూ సగభాగం పంచుకోవాలి కదా. ఈ యుద్ధం తనది మాత్రమే కాదు, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఆలుమగలంటే శివపార్వతులతో సమానం. భార్య బాధ్యతలో భాగం అవుతానని అంటున్నావు కాబట్టి నువ్వు కూడా శివదీక్షను తీసుకోనాయనా. ఈ రోజు చాలా మంచి రోజు. కైలాసంలో శివపార్వతులు తాండవం చేసే రోజు. ఈ దినాన మీరు బయలుదేరితే అంతా మంచే జరుగుతుంది. వెళ్ళి కోనేటిలో స్నానమాచరించి దుస్తులను ధరించి ఇక్కడికి రానాయన. సరే పంతులు గారు, వెళ్ళండి. పదవి. నేను చేసిన తొందరపాటు పని వల్ల నువ్వు మరోసారి అందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. నన్ను క్షమించు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. అంతా మన మంచి కోసమే అనుకుందాం. సరే, ఇక బయలుదేరదామా? ఇలా మనం పక్కకొచ్చి మాట్లాడుకుంటే అందరికీ అనుమానాలు వస్తాయి. అవును కృష్ణ, జగన్నాథం గారికి రవీంద్రకి నా మీద అనుమానం రాకూడదు. మొదటికే మోసం వస్తుంది. విషయం ఏంటో తొందరగా చెప్పు. అదే మేడం, వసీకర ఏమో కోట్లో ఉంటుంది. మరి అవనేంటి జడల మరి చెట్టు దగ్గర వసీకర తన ప్రాణాన్ని దాచిపెట్టుకొని ఉంది అని ఏదేదో మాట్లాడుతుంది. ఆ విషయం నాకు పూర్తిగా తెలియదు. అవని ఎంక్వైరీలో ఆ విధంగా తెలిసిందేమో. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి వింతలన్నీ వింటామని కల్లారా చూస్తామని నేను అనుకోలేదు. అయితే ఇద్దరు నేరుగా కోట దగ్గరికి వెళ్ళుంటారు. జడల మర్రి ఊడల మర్రి అంటూ మన దగ్గర కథలు చెప్తున్నారు, అంతే కదా? వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా ఏం చేసినా ఈ రోజు అవనికి ఆఖరి రోజు. తనిచ్చిన మాటల్ని నిలబెట్టుకోలేదంటే జనం చేతిలోనే దెబ్బలు తింటుంది. ఈ జనాలు వెర్రి గొర్రెలు. అవని వశీకరతో తలపడలేక వెనక్కి తిరిగొచ్చి ఏదో ఒక స్టోరీ చెప్పిందంటే నమ్మేస్తారు. అంత అవకాశం మనం అవనికి ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. జనాలను రెచ్చగొట్టి అవనిని ఊరు నుంచి తరిమించాలి. అవని అక్షయ శ్రీకర్లు తిరిగొస్తారన్న నమ్మకం నాకు లేదు మేడం. వాళ్ళ కోసం ఫోటోలు దండలు రెడీ చేసి ఉంచుకోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. అవని అక్షయలకైతే నా సొంత డబ్బులతో పాలరాతి సమాధులు కట్టిస్తాను. అమ్మా, మనం కూడా అవనమ్మకి సపోర్టుగా కోట దగ్గరికి వెళ్ళుంటే బావుండేది. మనందరినీ చూసి వసీకర భయపడి ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరం వెళ్దాం పదండి. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు కోటను సమీపించిన సంగతి వసీకర గమనించిందంటే ఊరుకుంటుందా? అంతా అల్లకల్లోలం చేసేస్తుంది. తనకు కావలసింది ముక్కు పుడక. అది వేదవతి గారు లాంటి జాతకం కలిగిన అక్షయ వల్లనే సాధ్యమవుతుందని నిర్ణయించుకుంది. కాబట్టి అక్షయని తీసుకురమ్మని తను అడిగింది. అవని తనని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తుందని తను తెలుసుకుని అక్షయని ముందుగానే తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు అంటే గనక అందర్నీ పొట్టన పెట్టుకుంటుంది. ఈ విషయం అందరికీ క్లియర్ గా తెలుసు. అయినా సరే ఎందుకు వివేకం లేని మాటలు మాట్లాడుతున్నారు? 500 గడపకి ఒక్క అక్షయ సమాధానం కాబట్టి అందరం వెనకడుగు వేశాం. తీరా అవని వాళ్ళు వెళ్లిన తర్వాత మీరెందుకో రెచ్చిపోతున్నారు? చూడండి, ఇటువంటి ఉద్యమాలు పోరాటాలు చేసేవాళ్ళైతే ముందే చేసేవాళ్ళు కదా. మా ఇంటి మీద ఎందుకు వచ్చి పడుతున్నారు? మీరందరూ ఏదో మాట వరుసకి అంటున్నారు గాని ఎవరికి ఉండాల్సిన భయాలు వాళ్లకున్నాయి. చూడండి, మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనకి తెలీదు. అవని అయితే
ధైర్యం చేసి ముందుకు వెళ్ళింది. అమ్మవారి ఆశీర్వాదంతో తిరిగి వస్తుందని మనందరం నమ్ముదాం, అందరం ఎదురు చూద్దాం. ఆ వశీకరైతే సామాన్యమైనది కాదని మనందరికీ తెలిసిందే. దాని అంతం అంత సులభం కాదు. అవని విజయంతో తిరిగి రావాలని మనం ఎదురు చూద్దాం. ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ఈ ఊర్లో ఉండడం కంటే ఊరొదిలి వెళ్ళిపోతే ప్రాణాలతో బయటపడతామని నాకనిపిస్తుంది. ఇల్లు వాకిలి పొలం అన్నీ వదులుకొని బయటికి వెళ్ళి ఏం చేస్తారమ్మా? అందరూ కొన్ని గంటలు ఓపిగ్గా ఉండండి. ముక్కు పొడకను పొందడం కోసం భూమి పూజను చేసిన రోజున పంతులు గారి మీద వశీకర మంత్రాన్ని ప్రయోగించి నా దగ్గరకు రప్పించుకున్నాను. ఆ రోజు నుంచి ముక్కు పుడక గురించి వెతుకుతూనే ఉన్నాను. ఈ రోజు వరకు అది నాతో దాగుడు మూతలాడుతుంది గాని కనిపించడం లేదు. మంత్రాలు, శక్తులు, పూజలు అన్నీ ఉపయోగించాను గాని నా వల్ల కాలేదు. ప్రస్తుత తరంలో ఘట్టమనేని వంశంలో జన్మించిన కారణ జన్మురాలివి, అదృష్ట జాతకురాలివి నువ్వు మట్టి పట్టుకుంటే స్వర్ణమవుతుంది.